టీటీడీ బోర్డు మరి కాసేపట్లో సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై బోర్డు సభ్యులు చర్చించబోతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై కూడా చర్చించే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల అమలుపై కూడా సమావేశంలో ప్రస్తావించనున్నారు. మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో టీటీడీ బోర్డు సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై బోర్డు సభ్యులు చర్చించబోతున్నారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై కూడా చర్చించే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఆదేశాల అమలుపై కూడా ఈ సమావేశంలో అందరూ ప్రస్తావించబోతున్నారు. ఇక మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా లేదా అన్న దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి కాసేపట్లో టీటీడీ బోర్డు సమావేశం కాబోతోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? అంటే ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. అత్యవసర సమావేశం ఇది. అంటే మొన్న జరిగిన తొక్కిసలాట ఘటన, అదేవిధంగా రాబోయే 7 రోజులు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఏ విధంగా అమలు చేయాలి, అదేవిధంగా బాధితులు ఎవరైతే తొక్కిసలాటలో చనిపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం అందజేయడము, అది నష్టపరిహారము ఎలా అందజేయాలి, పాలక మండలి సభ్యులందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లి స్వయంగా అందజేయడంపై, అదేవిధంగా ఇతర జరిగిన ఘటన మీద ఇవన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకోవడానికి పాలక మండలి ఈరోజు సమావేశం అవబోతుంది. అయితే ఈ విషయాలు మాత్రం అంటే ఇంటర్నల్ గానే ఇది చర్చ జరగనున్నట్లు మాత్రం సమాచారం అందుతుంది. అలాగే శ్రీనివాస్, మనం చూస్తే టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణ చెప్పాలంటూ ఇంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. దీనిపై నిర్ణయం ఎలా ఉండబోతోంది? నిజంగానే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం ఇప్పటికే పాలక మండలి దీనికి బాధ్యత వహించాలి. టీటీడీ ఈవోలు కావచ్చు, అదేవిధంగా అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా ఈ ఫెయిల్యూర్ అయ్యారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పాలక మండలి దాని మీద తీవ్రంగా చర్చ జరిపే అవకాశం ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో, తొక్కిసలాటలో చనిపోయిన బాధితులు, వాళ్లకు ఏ రకంగా క్షమాపణలు చెప్పాలి, అసలు పాలక మండలి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ క్షమాపణలు చెప్పాలా లేకుంటే వేరే రకంగా చెప్పాలా అన్న దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.